Hi friends, welcome to my channel. Today's special is chole bhatura. Chole ante chena masala, bhature ante maida పెరుగు కాంబినేషన్ లో చేసుకునే పూరి. దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు శనగలు, 6 or 7 పొటాటోస్, మిర్చి, ఆనియన్, టొమాటో, పసుపు, కారం, చనా మసాలా, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బతోరాకి మైదా, పెరుగు, సాల్ట్. బౌల్లోకి శనగలు తీసుకొని మంచిగా 3 or 4 టైమ్స్ క్లీన్ చేసుకొని వాటర్ పోసుకొని రాత్రికి మొత్తం నానబెట్టాలి. రాత్రంతా నానబెట్టిన శనగలు మార్నింగ్ కుక్కర్లోకి పోసుకొని 6 or 7 పొటాటోస్ కట్ చేసి కుక్కర్లోకి వేసుకోవాలి. తరువాత సాల్ట్, పసుపు, కొద్దిగా వాటర్ పోసి కుక్కర్ స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. విజిల్స్ వచ్చేలోపు మనం పిండి కలుపుకుందాం. మైదాలోకి సాల్ట్ వేసి పెరుగుతోనే కలుపుకోవాలి, వాటర్ యూస్ చేయకూడదు. మొత్తం కలుపుకున్నాక చివర 1 or 2 స్పూన్స్ నెయ్యి వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక 15 minutes పక్కన ఉంచుకోవాలి. కుక్కర్ ఒక 4 or 5 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపేసేసి వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలి. ఆనియన్స్, మిర్చి, టమోటా కట్ చేసుకొని ఒక సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కాక మిర్చి వేయాలి. మిర్చి వేగినాక ఆనియన్స్ వేసుకొని కలుపుతూ ఉండాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేగించుకోవాలి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక టమోటాస్ వేసి బాగా వేగించుకోవాలి. అదంతా బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు, చోలా మసాలా పౌడర్ వేసుకోవాలి. తరువాత ఇందాక కుక్కర్లో ఉడకపెట్టుకున్న శనగలు, పొటాటో బాగా స్మాష్ చేసుకొని దాన్ని మొత్తం బాండిల్లోకి వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. కారం చాలకపోతే కారం కూడా వేసుకోవచ్చు. వాటర్ కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చివరిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆపేయచ్చు. స్టవ్ ఆపేసాక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇది చోలా మసాలా రెడీ. ఇప్పుడు బటోరా చేసుకుందాం. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ఇందాక మనం కలుపుకున్న పిండి బాల్స్గా చేసుకొని ఇప్పుడు పూరీల్లాగా తట్టుకోవాలి. పూరీల్లాగా తట్టుకున్నాక డీప్ ఫ్రై చేసుకోవాలి. బటోరా కూడా రెడీ. అది కూడా సర్వ్ చేసుకోవాలి. చోలా బటోరా రెడీ. హాయ్ గాయ్స్, ఈరోజు మా అమ్మ శనగ బటోరా చేసింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. దీంట్లో ఉల్లిపాయ బాగుంది. ఉల్లిపాయలో నిమ్మకాయ పిండుకోవాలి. సూపర్ ఉంది గాయ్స్, మీరు కూడా చేసుకోండి. బాయ్ గాయ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ KL #MahiChindu.